బాగానే ఉంది. మామూలుగా అయితే అలా కందుకూరు వెళ్ళి కందుకూరు నుంచి కుటుంబక్కలతో దాసరపల్లి ఆ రూట్ అలా ఐడియా ఉంది కదా, అలా వెళ్ళి అలా ఇప్పుడు ఇది ఏ ఊరు? ఇది వేరే రూట్ నుంచి వెళ్తాం, ఫార్మసిటీ నుంచి వెళ్తాం మనం. ఫార్మసిటీ నుంచి. ఓకే. 7 గేట్స్ అనుకుంటాను మొత్తం ప్లానింగ్. ఎకరాలు అంటే 2 గేట్లు ఉండాలి తక్కువ. ఎందుకంటే సాగర్ రోడ్ నుంచి యాక్సెసింగ్ ఉండాలి, ఇటు శ్రీశైలం హైవే యాక్సెసింగ్ ఉండాలి. అటు నుంచి వచ్చేవాళ్ళు అటు, ఇటు నుంచి ఇటు ఇటు. రైట్ సైడ్లోది ఆక్సిజన్ సిటీ. 31 acres అది బొటానికల్ శిల్పం. రేట్ మాత్రం 31,000. సెకండ్ మనదే ఉండేది 32+ ఉంది. ఇప్పుడు బీబీజీ వాళ్ళది కూడా ఇక్కడ వచ్చింది, ఆ శిల్ప వాళ్ళదే అమ్ముతున్నారు. ఇంకోటి బొటానికా పక్కన శిల్ప ఆర్గానికా ఉంది కదా, అది బీబీజీ వాళ్ళు అమ్ముతున్నారు. ఓకే ఓకే. అది హౌస్ సంబంధించింది మొత్తం. ఇది కంప్లీట్గా లేవట్టు మాస్టర్ ప్లాన్ అక్కడ దగ్గర కస్టమర్ ఏమన్నా ఉంటే సూర్యుడు ఇచ్చి మనం అమ్మవచ్చు. ఎలక్ట్రికల్ 15,000 ఏంటిది ఏంటిది ఇందులోది ఇందులోది ఇందులో ఇందులోనా మొత్తం ప్లాటింగ్ ఇవన్నీ 15,000 గజం అమ్ముదాము. ఓకే, 2,000 వచ్చేసి కమిషన్ వస్తుంది. ఇందులో ఉన్నాయా అదే ఉన్నాయా అక్కడ? మనమనే స్టార్ట్ అయింది ఇది. ఈ ఫార్మర్లో ప్లాట్ ఎవరికైతే ల్యాండ్ పోయిందో గవర్నమెంట్ వాళ్ళకి అలాట్ చేసింది. అవును, 121 స్క్వేర్ యార్డ్స్ అంటే 121 చాలా మంది అమ్ముకుంటున్నారు. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నా దాంట్లో చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే ఓకే. 700 ఎకరాలు ఇది మొత్తం. ఇప్పుడు నెంబర్ గిడ అలాట్ అయిందో ఏ నెంబర్ ఏందని దీంట్లో అమ్ముకోవడానికి మంచి అవకాశం. రీసేల్ కొట్టాలి చూడు, కంప్లీట్ డెవలప్మెంట్ బాగుంది. చూసుకోలేదు చూడు. ఎంత 15,000 కదా? 20 అమ్మొచ్చు మన దగ్గర. అదే రీసేల్ ఎవరైతే గవర్నమెంట్ ప్లాట్ చేసినా వాళ్ళకి అలాట్ చేసింది వాళ్ళు అమ్ముకుంటున్నారు. రీసేల్ అంటే 121 కన్నా ఇప్పుడు సపోజ్ పెద్దది కావాలనుకో అప్పుడు తీసుకున్నాం. 700 కాదు, నీకు ఎన్ని కావాలని చూపిస్తాను, చూసుకుంటా కదా. నువ్వు కస్టమర్ తీసుకోరా, కస్టమర్ నో అని అనుకుంటే అన్నాడు ఈ ఏరియాలో కావాలని అంటాడు. ఆల్రెడీ 10 days కూర్చున్నట్టు డెవలప్మెంట్ చూసి 10 days కూర్చున్నట్టు డిస్కస్ ఉండదు. ఇక మార్కెట్ మొత్తం ఇదే ఉంటుంది. రేపటి నుంచి మీరు అలాట్ చేశారు కాబట్టి మొత్తం ఇవే ఉంటాయి.
నువ్వు ఎంత కమ్ముతావు నాకు ఎంత కమ్ముతావు అడ్వాన్స్ అగ్రిమెంట్లు ఇవే ఉంటాయి. ఓకే ఓకే బాగుంది. మంచి వాటర్ ట్యాంక్ పెట్టుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఒకటే రోడ్డు మళ్ళీ అక్కడికి. ఓకే దీనికి సంబంధించి మొత్తం తీసుకుంటా. ఒకవేళ నమ్మకమైన కస్టమర్ ఉన్నానుకో, ఇప్పుడు మీరు వచ్చారు మేడం, మీ నుంచి నమ్మకమైన కస్టమర్ అయితే కొద్దిగా ఒక 2 months 3 months టైం పెట్టుకొని అగ్రిమెంట్ చేపిస్తూనే ఉంటాం. ఏదైనా డేటా సెంటర్ పక్కనే అమెజాన్ ఇదే పక్కనే మనకి విలేజ్. అంటే ఇంతకుముందు అంటే మనం డైరెక్ట్ నోటరీ చేయించినాం. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ నెంబర్ ఇచ్చి అలాట్ చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ అయిందనుకో డైరెక్ట్ చెప్పిద్దాం. రిజిస్ట్రేషన్ కొద్దిగా టైం పడుతుంది అనుకుంటే మనం కొద్దిగా కస్టమర్ దగ్గర టైం తీసుకున్నాం. ఈ లేఅవుట్లన్నీ క్లారిటీ వస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు విలేజ్ హౌసింగ్ లేఅవుట్ లేఅవుట్స్ కూడా వేసారు. వాళ్ళు తక్కువ బడ్జెట్ అయితే ఇప్పించచ్చు 15 కలగతే. అంటే 20 ఉంటుంది, 20 ఉంటుంది. పెద్ద రోడ్డు మేడం ఇది. ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ లేదు మన అక్కడ నుంచి. దీనికి లేఅవుట్ అంటే ఇప్పుడు దీనికి ఏం నేమ్ ఇవ్వట్లేదు. లేఅవుట్ హైదరాబాద్ ఫార్మా సిటీ హౌసింగ్ అంతే. ఆల్రెడీ 10 days కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. వెల్ డెవలప్డ్ ఇంకా. ప్లాట్ అలాట్ ప్లాటింగ్స్ కూడా ఇదే చెప్పచ్చు యాక్చువల్గా. 20 చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా సెట్ చేసాం. వెల్ సెట్ అంతా చాలా విత్ మార్కింగ్, రోడ్ మార్కింగ్ ఆటోలు వచ్చేసారు. లేఅవుట్ అంటే ఇలా ఉండాలి యాక్చువల్గా. వాళ్ళేండి ఇవన్నీ కూడా వాళ్ళేనండి. అంతా రైట్ సైడ్ అన్నీ అంతే 7 acres అండి. రైతుల దగ్గర తీసుకున్న 19,000 ఏదైతే ఎస్ ఎస్ ఇక్కడ ఇస్తున్నారండి. ఎకరకు ఒక గుంట. గుంట అంటే 121 121. మొత్తం గవర్నమెంట్ మేడం సైడ్ బిజినెస్ చేసుకోండి, మంచి అవకాశం ఇస్తాను. ఏ కస్టమర్ ఉన్నా పట్టుకురండి, ఓకేనా? ఇది అన్నీ నేను వచ్చిన వాళ్ళు నో అని మాత్రం అంటారండి. వచ్చారంటే ఇంకా నో అని ఉంటారా? 100% షూర్. మంచిగా ఉంది. బటర్ఫ్లై హెడ్స్ పెట్టింది. కొంచెం ముందర అక్కడ నాపితే ఒక ఫోటో ఒక వీడియో తీసేసుకోవచ్చు. అయితే సెంటర్లో దిగారండి. ఆ ట్రక్ల దగ్గర తీసేసుకోండి మేడం. అక్కడ లైట్ లైనింగ్ కూడా లెఫ్ట్ రైట్ తీసుకోవచ్చు. లైనింగ్ ఈ లైటింగ్ మిడిల్ లైటింగ్ ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. లైఫ్ స్పాన్ 10 years పెరుగుతుందండి. అవునా? కానీ అది రేపు అలాట్ చేస్తారు ఇక్కడ అనేది. అంటే నిన్న 60 గజాల వాళ్ళకి 120 గజాల వాళ్ళకి 80 మీరు తీసుకున్నారంటే మీకు వచ్చిందా? అందుకని మీరు కూడా సికింద్రాబాద్ ఆటో డ్రైవర్లను పట్టుకుని మాకు 500 గజాలు ఇవ్వండి వెళ్ళేటప్పుడు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి మాకు 500 గజాలు కావాలి. నాకు ఒక గుంట ఇచ్చినా చాలు. ఏముంది మీరు చిన్న కాటేజ్. కస్టమర్ అండి దీంట్లోనే తీసుకున్నాను కదా, సేల్ ఇవ్వండి నేను చేస్తాను. మీకు ఎందుకు అన్నీ రియల్ ఎస్టేట్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది చూడు ఇక్కడ. అసలు ఎంత బాగుంది అసలు నిజంగా. సూపర్. ఇది ఒక మెగా టౌన్షిప్ లో ఉంది. ఎందుకంటే అక్కడ రావాలి, బాగుంటుంది, హైట్ ఉంది కదా. నేమ్స్ నంబర్స్ రెండు కలిపి సార్ ఏం చేస్తున్నాం? ముందు కూర్చొని ఎంతసేపు ఫోటో వీడియో తీసుకుంటాం. సార్ వీడియో తీయండి సార్ ఒకటి. మంచిగా రోడ్ ఉంది. నెంబర్ 1, రోడ్ నెంబర్ 2 అని RC1 RC2 ఇచ్చారు. ఓకే ఇచ్చేసారు. ఏంటిది మధ్యలో 10 దీనిలో ఒక 10 అమ్ముకున్నామంటే అయిపోయాయి. సుడి తిరిగిపోతుంది.
తీస్తారు అసలు నమ్ముకుంటారు వీళ్ళు. అక్కడ సెంట్రల్ లైట్స్ ఉన్నాయి కదా అక్కడ రౌండ్ అప్ చేస్తే సరిపోతుంది 30 సెకండ్స్. ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకున్నా, కస్టమర్ తీసుకోండి. లేదా ఇక్కడ క్షణం దిగి రౌండ్ అప్ చేసేస్తారా, లేకపోతే ఆ సర్కిల్ తిప్పేస్తారా పూజ గారు? మీరు దిగి ఒకసారి రౌండ్ అప్ చేసేస్తారా? ఎక్కడ నుంచి అయితే తీస్తారు? ఎక్కడి నుంచి తీస్తారా? డేటాబేస్ సెంటర్ నుంచి. డేటా బాగుంటుంది హైట్ నుంచి ఉంటుంది. హైట్ నుంచి కొంచెం వెళ్ళి ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, అది పొడవుగా రావాలి, అది ఒకటి మంచి ఇంపాక్ట్. హెచ్ఎండికి సంబంధించినవన్నీ ఏవైతే ఉండాలో అన్ని మొత్తం వీళ్ళకి ఇస్తారా? బ్రౌజర్స్ అని ఇస్తారా? ఈ కస్టమర్స్ పట్టుకోలేదు సార్. నరసింహ గారు మ్మ్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే సండే కస్టమర్ ఆ, ఇప్పుడు ఇది మన కంపెనీ అమ్ముతుందా సార్ది ప్రైవేటా? ప్రైవేట్ అమ్మాయి. ప్రైవేట్ కదా ఇది? ప్రైవేట్. ప్రైవేట్ మేడం. సార్ సార్ ఉన్నారు సార్ చూసుకునేది మొత్తం నేను చూసుకుంటా. కస్టమర్ తీసుకురా, క్లోజ్ చేసేద్దాం. ఓకే రైట్. డిజిటల్ మార్కెటింగ్లో పెట్టేసుకోవాలి ఇక. ఇదండి కరెక్ట్ రియల్ ఎస్టేట్ భూమి ఉన్న లొకేషన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ ఫార్మాసిటీ అమెజాన్ డేటా సెంటర్ పొలాలు తీసేసుకుని పేదవాళ్ళకి ఇక్కడ భూమి అలాట్ చేయడం జరిగిందండి. ఇది ఫేజెస్గా డివైడ్ చేసి ఒక లేఅవుట్స్, డిఫరెంట్ లేఅవుట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కస్టమర్స్ వేసుకుంటున్నారు. అమెజాన్ డేటా సెంటర్ ఇది అద్దవే చెల్ల ఫార్మసీ అద్దవే ఇక్కడ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటున్నాం. సో ఇది ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్